ఏంటంటే తగ్గించుకొని ఉండాలి. దేవునిలో తగ్గించుకొని ఉంటే ఆశీర్వాదం. మనం దేవునిలో తగ్గించుకొని ఉంటే దీవెనకరం. మనము దేవునిలో ఆయన విధేయత కలిగి ఉంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం గమనిస్తే, అది మీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశము కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేను మీకిచ్చు ఆజ్ఞలను ఏం చేయమన్నాడు? మీరు జాగ్రత్తగా వినమంటున్నారు. వినండి, నా మాట వినండి. మీరు వింటే మీకే లాభము, మీరు వింటే మీకే ఆశీర్వాదం. ఉండాలి చెప్పాడు కదా, మీరు ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీరు పోగొట్టుకున్నారో అనే చేస్తాడు మీకు మరలా తిరిగి ఇస్తారంటున్నారండి. మనం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పొందుకోలేకపోయేదేమో మనం అనుకుంటూ ఉండవచ్చు, నేను చాలా పోగొట్టుకున్నానండి. దేవుడు అంటాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఈ దేవుని యెహోవాను ప్రేమించి ఆయనను సేవించి నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినగా ఏం చేస్తారంట? నీ దేశమునకు వర్షం అనగా తలపరిమాణము కరపరిమాణము దాని కారణం వినిపించదు. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుందుము. ఈ వాక్యము మనకు సరిపోయేటువంటి వాక్యమే. ఈ సంవత్సరము మనము 2025 సంవత్సరంలో పొలములు నాటవలసిన మనము కోల్పోయాం. ఏం కోల్పోయామంటే పంటలను మనము నాటలేకపోయాం. పంటలను మనము స్వీకరించలేకపోతున్నాం. 20 సంవత్సరంలో చాలా దుఃఖము, పనులు లేవు, చేయడానికి పనులు లేవు. కానీ అంటున్నాడు దేవుడు, నీవు ఏదైతే కోల్పోయావో దానిని పంపుల నీవు నీ ధాన్యమును ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకుంటావు. ఎప్పుడయ్యా అంటే మనము దేవునిలో విధేయత కలిగి ఆయన ఆజ్ఞలను మనము ధరించుకొని నడిచినట్ట. దేవుని ఆజ్ఞలలో మన పట్ల మన కుటుంబాల పట్ల గ్రహించలేకపోతున్నా నష్టపోతున్నాను. జరిగేటువంటి నష్టం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలు ఆజ్ఞలను మనం సరిగా వినడం లేదు, నష్టపోతున్నా. ఆ తర్వాత అంటున్నారు, మరియు నీవు తిని తృప్తి పొందినట్టు నీ పశువుల కొడుకులు నీ చేయం చేస్తున్నట నీకోసమే కాదు, నీ పశువులకు కూడా ఆయన గడ్డి మరిపించేటువంటి దేవుడు. కనుక ఆయన చెప్పిన మాటకి లోబడి ఉండండి. ఎప్పుడైతే లోబడి ఉంటామో దేవుడు ఆశీర్వాదాలతో నింపుతున్నాడని. మనము సరిగా ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఉంటే ఆ కింది వచ్చిన మనం కనుక చదివితే అంటున్నాడు, మీకు వానవాడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడము అనేటువంటి మాట కింది వచ్చినారు చెప్తారు. ఏది కావాలి మనం ఆశీర్వదించబడాలా? మన కుటుంబాలు దీవించబడాలా? లేదా మన కుటుంబాలు దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవాలా? ఏది కావాలి మనకి? గ్రహించండి. మన దగ్గర జాగ్రత్తగా గ్రహించగలిగితే ఈ సంవత్సరం మనం పోగొట్టుకున్నాం. దేవుడు చెప్పిన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాం. దేవుడు చెప్పిన దీవెనలను ఈ సంవత్సరం పోగొట్టుకున్నాం. పంటలు వేయలేక, పనులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. గమనించారు ఎప్పుడైనా? కొందరి గృహాల్లో ఇల్లు కూడా గడవని స్థితిలో ఉంటున్నారు. మన కుటుంబాలు పోషణ లేని స్థితిలో ఉంటున్నారు.
ఎంతో కష్టపడుతున్నాడు.